గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. అండ్ నిన్న నేను అడిగిన రివిజన్ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాండ్ అండి. అండ్ ఈరోజు మనము 25th డిసెంబర్ కరెంట్ అఫైర్ చూస్తున్నాము. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీరు ఏ ఏ కరెంట్ అఫైర్ కూడా మిస్ అవ్వరు, ఏ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా. సో ఈరోజు ఇంపార్టెంట్ డే వచ్చేసి మనందరికీ తెలుసు, ఈరోజు క్రిస్మస్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ డే. అండ్ ఈ రోజు మనం ఎందుకు జరుపుకుంటాము అని అంటే మనందరికీ తెలిసిన విషయమే, జీసస్ క్రిస్ట్ ఈ రోజు జన్మించారు అని మన పురాణాలు చెప్పడం జరుగుతుంది. సో వరల్డ్ వైడ్గా 25th డిసెంబర్ని ఈ క్రిస్మస్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ రోజు ఇంకొక ఇంపార్టెంట్ డే ఉంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనము గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో నేను క్వశ్చన్ కూడా అడిగాను, గుడ్ గవర్నెన్స్ డేని మనం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము అంటే చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. దట్ ఈస్ 25th డిసెంబర్ అంటే ఈ రోజు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే ఈ రోజు మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మదినం కావున, సో ఆయన బర్త్డేని మెమరీగా మనం ఈ రోజు గుడ్ గవర్నెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ డేని మనం ఏ రోజు నుంచి ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే అది 2014 నుంచి మనము ఈ డేని, గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈయన 16th అక్టోబర్ 2018లో మరణించడం జరిగింది. సో 2014 నుంచి మనం గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద అకౌంటబిలిటీ ఇన్ గవర్నెన్స్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఒక అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంట్, గవర్నమెంట్లో అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంట్ ప్రతి డిపార్ట్మెంట్కి అని తెలియజెప్పడానికి ఈ గుడ్ గవర్నెన్స్ డేని మనం ఈ రోజున 25th డిసెంబర్న జరుపుకుంటాము. అండ్ ఈయన సమాధి పేరు వచ్చేసి సదివా అటల్. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఏంటి సమాధి నేము? సడివా అటల్. అండ్ 2014 నుంచి మనం ఈ గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ రోజు యాజ్ పర్ రిపోర్ట్ విచ్ ఇండియా ఈజ్ ఇండియాస్ మోస్ట్ విజిబుల్ కార్పొరేట్ ఇన్ మీడియా. సో మీడియాలో ఏ కార్పొరేట్ ఎక్కువగా ప్రచారం అవుతుంది అనే ర్యాంక్ వచ్చింది దేనికి అని అంటే రిలయన్స్కి. Reliance Industrial Limited, India's largest corporate by revenue, profit and market value, topped 2021 Wikizy News Score ranking. సో లార్జెస్ట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ మార్కెట్ వాల్యూ ఇస్తున్న కార్పొరేట్ ఏది అని అంటే రిలయన్స్. సో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరు అని అంటే విజీకి న్యూస్ స్కోరింగ్ ఇండియా. సో దాంట్లో మన రిలయన్స్కి మోస్ట్ విజిబుల్ కార్పొరేట్ ఇన్ మీడియా అవార్డు రావడం జరిగింది. సో దాని తర్వాత రిలయన్స్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ప్లేస్లో ఉంది, అండ్ తర్వాత భారతీ ఎయిర్టెల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్, టాటా మోటార్స్. సో ఫస్ట్ వచ్చేసి రిలయన్స్, అండ్ సెకండ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, అండ్ థర్డ్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్, అండ్ ఇన్ఫోసిస్, అండ్ టాటా మోటార్స్ ఇస్ ద ఫిఫ్త్ వన్. అండ్ వీటితో పాటు ఎస్డిఎఫ్సి, మనకి టీసీఎస్, మారుతి సుజుకి, వొడాఫోన్ ఐడియా అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ లిస్ట్లో ఉండడం జరిగింది. సో మోస్ట్ విజిబుల్ కార్పొరేట్ ఏది అని అంటే మనకి రిలయన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 అన్న గుర్తుంచుకోండి, ఫస్ట్ రిలయన్స్, అండ్ సెకండ్ వచ్చేసి ఎస్బీఐ, అండ్ థర్డ్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్. సో ఇది ఇంపార్టెంట్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. విచ్ ఐఐటి బ్యాగ్స్ ఫస్ట్ పొజిషన్ అమాంగ్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్ బై సిఐఐ. సిఐఐ అంటే ఏంటంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఇది రిలీజ్ చేసిన దాంట్లో మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్ ఏది అని అంటే ఐఐటి రూర్కే. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సిఐఐ రిలీజ్ చేసిన దాంట్లో ఐఐటి రూర్కేకి ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్డు రావడం జరిగిందనమాట. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఐఐటి రూర్కే ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఐఐటి రూర్కేకి ద మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం కూడా జరిగిందనమాట. సో ఈ ఇయర్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్ అవార్డు ఏ ఇన్స్టిట్యూషన్కి వచ్చింది అంటే ఐఐటి రూర్కేకి రావడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ వన్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2021. సో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఏ ఎయిర్పోర్ట్కి వచ్చింది అని అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్, దట్ ఈస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ అవార్డు రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే హైదరాబాద్లోని రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగిందనమాట. అండ్ ఈ అవార్డు ఇస్తుంది ఎవరు అని అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు అని అంటే ఎనర్జీ కన్జర్వేషన్ అనేది బాగా చేశారు ఈ ఎయిర్పోర్ట్లో అని
ఈ అవార్డ్ రావడం జరిగిందనమాట. సో, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ ఏ ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది? హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్. దట్ ఈస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. విచ్ స్టేట్ హాస్ లోవర్డ్ ద డ్రింకింగ్ ఏజ్ టు 21 ఇయర్స్? సో, ఏ స్టేట్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఏజ్ అనేది రెడ్యూస్ చేశారు అనంటే అది హర్యానా స్టేట్. సో, ఇది డిసెంబర్ 22న ఈ బిల్ పాస్ చేయడం జరిగింది. ఇంతకి ముందు ఈ స్టేట్‌లో డ్రింకింగ్ ఏజ్ అనేది 25 ఇయర్స్ ఉండేది. సో, ఈ 25 ఇయర్స్‌ని మనకి 21 ఇయర్స్‌కి రెడ్యూస్ చేయడం జరిగింది. 4 ఇయర్స్ రెడ్యూస్ చేయడం జరిగింది. సో, ఈ బిల్ ఎలా తీసుకొచ్చారు అనంటే, ఐ మీన్ ఏ అమెండ్‌మెంట్ బిల్ ద్వారా తీసుకొచ్చారు అనంటే, హర్యానా ఎక్సైజ్ అమెండ్‌మెంట్ బిల్ అయిన సెక్షన్ 22ని అమెండ్ చేసి, హర్యానా ఎక్సైజ్ అమెండ్‌మెంట్ యాక్ట్ 2021 కింద ఈ బిల్ తీసుకురావడం జరిగింది. సో, డ్రింకింగ్ ఏజ్‌ని 25 నుంచి 21కి తగ్గించిన స్టేట్ ఏది అనంటే హర్యానా. అంటే 21 కన్నా ఎక్కువ, ఐ మీన్ 21 కన్నా బిలో ఉన్న ఏజ్ గ్రూప్ ఎవరైతే లిక్కర్ బై చేస్తారో, సో, వాళ్ళనేది పనిషబుల్. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా పనిషబుల్ అఫెన్స్ అని చెప్పొచ్చు. సో, 21 కన్నా బిలో ఎవరికీ కూడా లిక్కర్ అనేది సేల్ చేయొద్దు అనేది హర్యానా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆహ్, కొత్త బిల్ పాస్ చేయడం జరిగింది. సో, 21కి తగ్గించిన స్టేట్ ఏది అనంటే అది హర్యానా స్టేట్. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. వేర్ హాస్ బీన్ ద సక్సెస్‌ఫుల్ టెస్ట్ ఆఫ్ సర్ఫేస్ టు సర్ఫేస్ గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ ప్రాలే. సో, రీసెంట్‌గా ఐ మీన్ నిన్న ఈ ఈ బాలిస్టిక్ మిసైల్ అయిన ప్రాలేని లాంచ్ చేయడం జరిగింది. సో, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ కోస్ట్ ఒరిస్సా నుంచి ఈ మిసైల్ లాంచింగ్ అనేది జరిగిందనమాట. సో, ఇది లాంచ్ చేసిన ఇన్‌స్టిట్యూషన్ ఏది అనంటే డీఆర్‌డీఓ. సో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేయడం జరిగింది. సో, బాలిస్టిక్ మిసైల్ ప్రాలే ఎక్కడి నుంచి లాంచ్ అయింది అనంటే, మన ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒరిస్సా నుంచి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాలేకి సంబంధించి ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అంటే సర్ఫేస్ నుంచి సర్ఫేస్ టార్గెట్ రీచ్ అవుతుంది. అండ్ దీని డిస్టెన్స్ వచ్చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ 350 నుంచి 500 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ కెపాసిటీ వచ్చేసి 500 నుంచి 1000 కేజీస్ పేలోడ్ అనేది ఇది క్యారీ చేయగలదు. సో, బాలిస్టిక్ మిసైల్ ప్రాలే ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒరిస్సా నుంచి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది సర్ఫేస్ టు సర్ఫేస్. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 500 నుంచి 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్‌ని ఇది 350-500 కిలోమీటర్స్ డిస్టెన్స్‌ని ఇది కవర్ చేయగలదు. అండ్ 500 నుంచి 1000 కేజీస్ ఆఫ్ పేలోడ్‌ని ఇది క్యారీ చేయగలదు. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ స్టేట్ హాస్ టాప్డ్ ద లిస్ట్ విత్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ ప్రధాన మంత్రి జనధన్ యోజన అకౌంట్. సో, మనందరికీ తెలుసు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన అకౌంట్స్ 2014లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కీము. సో, ఈ స్కీమ్ కింద ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అన్న ఒక ఉద్దేశ్యంతోటి ఈ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన అకౌంట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది 2014లో మోడీ గారు. అండ్ టాప్ లిస్ట్ ఇప్పటివరకి ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన అకౌంట్స్ కింద టాప్ స్టేట్ ఏది ఎక్కువ అకౌంట్స్‌ని ఓపెన్ చేసింది అనంటే అది యూపీ స్టేట్. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో, ఇది రీసెంట్‌గా 44 క్రోర్ మార్క్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. క్రాస్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పటి వరకి 44 క్రోర్స్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. సో, దాంట్లో 1,47,812 క్రోర్స్ అనేది డిపాజిట్ అవ్వడం జరిగింది. అంటే టోటల్ బ్యాలెన్స్ అనేది ఉండడం జరిగిందనమాట. సో, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన అకౌంట్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది అనంటే యూపీ స్టేట్. దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ స్టేట్. సో, ఇంకా మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదైనా కరెంట్ అఫైర్ మిస్ అయితే కూడా నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి. సో, అవి మీరు మెన్షన్ చేస్తే వేరే వాళ్ళకి యూజ్‌ఫుల్ ఉంటుంది. అండ్ మన వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. 7 న్యూ ఇంటర్నెట్ నోడ్ హాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? సో, ఏ స్టేట్‌లో 7 న్యూ ఇంటర్నెట్ నోడ్స్ అనేది లాంచ్ చేశారు అనంటే యూపీ స్టేట్. సో, ఏంటి ఈ 7 ఇంటర్నెట్ నోడ్స్ అంటే ఏంటి అనంటే, ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుందనమాట. డిజిటల్ ఎకానమీని, ఇంటర్నెట్ కనెక్టివిటీనికి ఇది బూస్ట్ ఇస్తుంది. సో, కొత్తగా యూపీలో 7 న్యూ ఇంటర్నెట్ నోడ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంతకు ముందుకి ఓన్లీ ఒకటే ఎక్స్‌చేంజ్ నోడ్ అనేది ఉండేది. ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ నోడ్ అనేది. సో, అది ఎక్కడ ఉంది అనంటే, గౌతమ్ బుద్ధ నగర్‌లో ఈ ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ నోడ్ అనేది ఉండడం జరిగింది. సో, ఈ ప్రెజెంట్ ఇప్పుడు 7 న్యూ ఇంటర్నెట్ నోడ్స్ అనేది యూపీ స్టేట్‌లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనంటే లక్నో, ఆగ్రా, మీరట్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, గోరఖ్పూర్, వారణాసి
ఈ 7 ప్లేసెస్‌లో ఈ ఇంటర్నెట్ నోడ్స్ అనేది ఇన్‌స్టాల్ చేయబోతున్నారు యూపీలో. సో, దీనివల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాస్ పర్ వడా రిపోర్ట్ వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ యాస్ ఆఫ్ వయోలేటింగ్ యాంటీ డోపింగ్ రూల్స్. సో, వడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండి. సో, దీని ప్రకారము ఇండియా ర్యాంక్ ఎంత? అంటే యాంటీ డోపింగ్ అంటే ఏంటంటే మనకి స్పోర్ట్స్‌లో ఎక్కువగా ఈ వర్డ్ మనము వింటూ ఉంటాం. అంటే ఉన్న స్టామినాకి ఎక్కువ స్టామినా తెచ్చుకోవడం కోసము ఈ ఇంజెక్షన్స్ అనేది తీసుకుంటారు స్పోర్ట్స్ పర్సన్స్. సో, ఇదనేది వయోలేటింగ్ అన్నమాట. అఫెన్స్ అని చెప్పొచ్చు. అంటే మన శక్తి ఎంత ఉంది అనేది మనం స్పోర్ట్స్‌లో చూపిచ్చాలి. అంతేగాని ఔట్‌సైడ్ మెడిసిన్స్ ద్వారా లేదా ఇంజెక్షన్స్ ద్వారా మన శక్తిని ఇంక్రీజ్ చేసుకొని మనం విన్ అవ్వడం అది కరెక్ట్ కాదు అనేది ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క ఉద్దేశ్యం అన్నమాట. సో, దీని ప్రకారము ఇండియా ర్యాంక్ వచ్చేసి థర్డ్ ర్యాంక్‌లో ఉంది. అంటే థర్డ్ ప్లేస్‌లో మన ఇండియా ఉంది అని చెప్పొచ్చు. 2019లో 152 కేసెస్ అనేది యాంటీ డోపింగ్ రూల్ వయోలేషన్ కింద రికార్డ్ అవ్వడం జరిగింది. అంటే వరల్డ్ వైడ్‌లో మొత్తం 17% కేసెస్ మన ఇండియా నుంచి రికార్డ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఏ గేమ్స్ నుంచి అనంటే వెయిట్ లిఫ్టింగ్ నుంచి, అథ్లెటిక్స్ నుంచి, రెస్లింగ్ నుంచి అండ్ బాక్సింగ్ ఈ 4 గేమ్స్ నుంచి ఎక్కువ ఈ కేసెస్ అనేది రికార్డ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ మనం థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం గదా! మరి ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఎవరున్నారు అది కూడా చూద్దాము. సో, ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి రష్యా ఉండడం జరిగింది. అండ్ ఇటలీ వచ్చేసి 157 కేసెస్ తోటి సెకండ్ ప్లేస్‌లో ఉండడం జరిగిందనమాట. సో, ఇది మనకి ఆహ్, యాంటీ డోపింగ్ వయోలేటింగ్ రూల్స్‌లో మన ఇండియా థర్డ్ ప్లేస్‌లో ఉంది. సో, ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి రష్యా, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇటలీ, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇండియా అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి బ్రెజిల్ ఉండడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కమిషనర్ ఆఫ్ విచ్ స్టేట్ పోలీస్ హాస్ లాంచ్డ్ ఏ ప్రాజెక్ట్ అభయ. అభయ అనే ప్రాజెక్ట్‌ని లాంచ్ చేసింది ఏ స్టేట్ కమిషనరేట్ అనంటే ఢిల్లీ స్టేట్ కమిషనరేట్. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అయిన రాకేష్ ఆస్థానా గారు ఈ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేయడం జరిగింది. అభయ అనే ప్రాజెక్ట్‌ని. సో, ఈ ఢిల్లీ పోలీసు అండ్ ఎన్‌జీఓ అయిన శక్తి ఫౌండేషన్ ఈ 2 కూడా కలిసి ఈ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేశారు. సో, ఈ ప్రాజెక్ట్ ఏంటి? అభయ అనే ప్రాజెక్ట్ ఏంటి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద గర్ల్స్. సో, గర్ల్స్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. సో, వాళ్ళ సెక్యూరిటీ అండ్ పైన అవేర్‌నెస్‌ని తీసుకురావడం కోసం ఈ అభయ అనే ప్రాజెక్ట్‌ని తీసుకురావడం జరిగింది. సో, వాళ్ళ చిల్డ్రన్స్ యొక్క రైట్స్, ఎడ్యుకేషన్ అనేది ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడం కోసం ఈ అభయ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. సో, ఈ ఢిల్లీ సీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ అభయ స్టాచ్యూని అండ్ అభయ బుక్లెట్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎందుకు ఇది అనంటే సేఫ్టీ ఆఫ్ గర్ల్స్ కోసము ఈ ప్రాజెక్ట్‌ని తీసుకురావడం జరిగింది. సో, ఏ స్టేట్ గవర్నమెంట్ అనంటే ఢిల్లీ పోలీస్ గవర్నమెంట్. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్‌లోకి వెళ్ళిపోదాం. హూ హాస్ వన్ యూఎన్ ఉమెన్స్ అవార్డ్ ఫర్ లీడర్‌షిప్ కమిట్మెంట్ 2021. సో, యూఎన్ ఉమెన్స్ అవార్డ్ ఫర్ లీడర్‌షిప్ కమిట్మెంట్ 2021కి గాను ఎవరికి వచ్చింది అంటే దివ్య హెగ్డేకి రావడం జరిగింది. ఈవిడ ఎవరు అనంటే క్లైమేట్ యాక్షన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పొచ్చు. సో, కర్ణాటకకు సంబంధించిన పర్సన్. అండ్ ఈమెకి యూఎన్ ఉమెన్ అవార్డ్ ఫర్ లీడర్‌షిప్ కమిట్మెంట్ 2021కి గాను ఈ అవార్డ్ రావడం జరిగింది దివ్య హెగ్డేకి. అండ్ క్లైమేట్ పైన ఈమె ఎక్కువగా రీసెర్చ్ చేయడము, జెండర్ ఈక్వాలిటీ పైన ఈమె ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల యూఎన్ ఉమెన్స్ అవార్డ్ ఫర్ లీడర్‌షిప్ కమిట్మెంట్‌కి గాను ఈమెకి ఈ అవార్డ్ రావడం జరిగిందనమాట. సో, ఎవరు? దివ్య హెగ్డే. ఈమె ఎక్కడి నుంచి ఎక్కడ ఏ స్టేట్‌కి సంబంధించింది అంటే కర్ణాటక స్టేట్‌కి సంబంధించిన పర్సన్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాం. విచ్ బ్యాంక్ హాస్ గ్రాబ్డ్ ద టాప్ స్పాట్ ఇన్ ఓవరాల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. సో, ఏ ఏ ఏ బ్యాంక్ వచ్చింది అనంటే బ్యాంక్ ఆఫ్ బరోడాకి రావడం జరిగింది. సో, ఇండియాలో టోటల్‌గా డిజిటల్ ట్రాన్సాక్షన్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న బ్యాంక్ ఏది అనంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. సో, ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2021కి సంబంధించి. సో, ఈ అవార్డ్ ఎందుకిస్తున్నారు అనంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా! అమృత్ మహోత్సవ్ జరుగుతున్నాయి కదా! సో, అమృత్ మహోత్సవ్‌లో భాగంగా డిజిటల్ పేమెంట్ ఉత్సవ్ కూడా జరుగుతుందనమాట. సో, ఈ డిజిటల్ పేమెంట్ ఉత్సవ్‌లో భాగంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్‌లో టాప్ ఉన్న బ్యాంక్‌కి అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ అవార్డ్ ఎవరికొచ్చింది? బ్యాంక్ ఆఫ్ బరోడాకి రావడం జరిగిందనమాట. అండ్ 2019-20, 2021కి గాను 5 డిజిడాన్ అవార్డ్స్ కూడా ఈ బ్యాంక్‌కి రావడం జరిగింది. సో, మనం బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వదోదరాలో ఉంది. అండ్ ఫౌండర్ వచ్చేసి సయాజిత్ రావ్ గేక్వాడ్. అండ్ ఏ ఇయర్‌లో దీన్ని స్టార్ట్ చేశారు అంటే 1908 20 జులైలో ఇది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాం.
హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద ఉమెన్ సింగిల్ టైటిల్ అట్ బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 ఎవరికి వచ్చింది అని అంటే అఖానే యమాగుచికి రావడం జరిగిందనమాట. అండ్ ఈ ఈవెంట్స్ ఎక్కడ జరిగాయి అనంటే స్పెయిన్‌లో అవ్వడం జరిగిందనమాట. సో, ఎవరికొచ్చింది అకానే యమాగుచికి ఉమెన్ సింగిల్ టైటిల్ బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్ ఎవరికొచ్చింది అకానే యమాగుచికి రావడం జరిగింది. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. విచ్ కంపెనీ హాస్ పార్ట్నర్డ్ విత్ మాస్టర్ కార్డ్ అండ్ టోకెనైజేషన్ ఫర్ కార్డ్ బేస్డ్ పేమెంట్. సో, ఏ కంపెనీ మాస్టర్ కార్డ్ తోటి లింకప్ చేసుకుంది. ఏ విషయంలో అంటే టోకెనైజేషన్ ఫర్ ద కార్డ్ బేస్డ్ పేమెంట్ కింద అంటే గూగుల్ పే తోటి ఇది లింకప్ చేసుకోవడం జరిగిందనమాట. మనం రెగ్యులర్‌గా గూగుల్ పే ఎక్కువగా యూజ్ చేస్తాం మనలో చాలామంది. సో, గూగుల్ పే అండ్ మాస్టర్ కార్డ్ ఇవి 2 కూడా కలిసి సేఫ్టీ ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ కోసము ఇవి 2 కలిసి టోకెనైజేషన్ ఫర్ కార్డ్ బేస్డ్ పేమెంట్‌ని తీసుకురావడం జరిగింది. సో, ఆండ్రాయిడ్ యూజర్స్ ఎలా యూజ్ చేస్తారు అనంటే స్కాన్ చేసి నార్మల్‌గా యూజ్ చేస్తాం గదా! అదే విధంగా చేయొచ్చు. సో, మాస్టర్ కార్డ్ అండ్ గూగుల్ పే ఈ 2 కూడా లింకప్ అవ్వడం జరిగింది గుర్తుంచుకోండి. సో, మాస్టర్ కార్డ్స్‌కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఈ మాస్టర్ కార్డ్ అనేది 1966 16థ్ డిసెంబర్‌న యునైటెడ్ స్టేట్స్‌లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యాస్ యూజువల్ న్యూయార్క్‌లో ఉంది. అండ్ సీఈఓ వచ్చేసి మైకేల్ మెయిబాక్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి అజయ్ బంగా గారు ఉండడం జరిగింది. సో, ఇది ఇంపార్టెంట్ మనకి. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అనంటే అజయ్ బంగా. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ యూనివర్సిటీ కాలేజ్ బెర్మింగమ్ అట్ ఇండియాస్ గ్లోబల్ ఫోరం హెల్డ్ ఇన్ తాజ్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. సో, ఏ స్టేట్ తోటి ఇది లింకప్ చేసుకుంది ఈ యూనివర్సిటీ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ అనంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో, దీని ఎయిమ్ ఏంటి? కోసం ఈ లింకప్‌కి సంబంధించిన ఎయిమ్ ఏంటి? ఎందుకు ఇవి 2 కలిసాయి, మెర్జ్ అయ్యాయి అనంటే స్టూడెంట్స్ వేరియస్ రీసెర్చ్ ఫీల్డ్స్‌లో వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్‌ని ప్రొవైడ్ చేయడానికి ఈ యూనివర్సిటీ జమ్మూ అండ్ కాశ్మీర్ తోటి లింకప్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో, మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్ 2019లో ఇది సెపరేట్ యూటీగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. మనకు తెలిసిన విషయమే. 2019 31 అక్టోబర్‌లో ఇది యూటీగా ఏర్పడింది. ఇంతకు ముందుకి మనకి సెపరేట్ స్టేట్‌గా ఉండేది. అండ్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా. సో, ఇది మనకి చిన్న ఇన్ఫర్మేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్‌కి సంబంధించి. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ న్యూస్ అండ్ లాస్ట్ న్యూస్ వచ్చేసి ముఖ్యమంత్రి కన్యా సుమంగల్ స్కీమ్ ఈజ్ ఎ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ స్టేట్. సో, వెరీ ఇంపార్టెంట్. ఏ స్టేట్ ముఖ్యమంత్రి కన్యా సుమంగళం స్కీమ్ లాంచ్ చేశారు అనంటే యూపీ స్టేట్. ఈ స్కీమ్ ఏంటి? ముఖ్యమంత్రి కన్యా సుమంగళం స్కీమ్ ఏంటి అనంటే గర్ల్ పుట్టిన దగ్గర నుంచి తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకి ఈ 15,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, వేరియస్ స్టేజెస్‌లో అంటే ఒకేసారి 15,000 ఇవ్వకుండా వేరియస్ స్టేజెస్‌లో ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే బర్త్ అయినప్పుడు, బేబీ పుట్టినప్పుడు కొంత అమౌంట్, తను వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినప్పుడు కొంత అమౌంట్, అండ్ తను ఫస్ట్ నుంచి 5th క్లాస్‌కి జాయిన్ అయినప్పుడు ఒక అమౌంట్, 9th, 10th, 12th అట్లా వేరియస్ స్టేజెస్‌లో ఈ 15,000 రూపీస్ అనేది ఈ యూపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇది ఈరోజు మనకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనం ప్రీవియస్ వీడియోస్‌లోని కొన్ని రివిజన్ క్వెషన్స్ కూడా మనం ట్రై చేద్దాము. డెఫినెట్‌గా మీరు వీటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. Who has been appointed as a new director of National Crime Record Bureau? సో, ఎవరు అపాయింట్ అయ్యారో నాకు చెప్పండి. విచ్ స్టేట్ అండ్ యూటీ హ్యాస్ డిక్లేర్డ్ సండే యాజ్ హాలిడే ఎండ్స్ ఫ్రైడేస్ హాలిడే సిస్టమ్. సో, ఒక స్టేట్ ఫ్రైడే హాలిడే ఉండేది. సో, అది ఫ్రైడే హాలిడే తీసేసి సండే హాలిడేని పెట్టడం జరిగింది. అది ఏ స్టేట్ లేదా యూటీ చెప్పండి నాకు. విచ్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి వాయు స్వస్య సేవ ఎయిర్ హెల్త్ సర్వీస్ ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అండ్ who is the top ranked Indian in the latest ICC Test Batsmen's Ranking 2021? సో, ఇక్కడ గుర్తుంచుకోండి, నేను అడిగింది ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్. ఐసీసీ మెన్స్ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ కూడా ఉంటుంది. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ డ్రోన్ షో హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడ అనేది నాకు చెప్పండి. సో, ఇవి రివిజన్ క్వశ్చన్స్. డెఫినెట్‌గా మీరు ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను. మీకు రివైజింగ్‌గా ఉంటుంది. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్‌గా తెలుస్తుందనమాట. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.